హాయ్ వ్యూస్, దిస్ ఈజ్ వినయ్. వెల్కమ్ టు తెలుగు న్యూ టెక్. విన్న ఛానల్లో కొత్తగా కనుక విశేషినట్టయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అంతే. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఇలాంటి అప్డేట్స్ ఎన్నో పొందొచ్చు అనమాట. అలాగే ఇక్కడ బెల్ గుర్తు మీద కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మన మొబైల్లోని జియో సిమ్స్ వాడుతున్నాం ఫ్రెండ్స్. ఓకే, అప్పట్లో జియో కాల్స్ వెళ్ళేవి కాదు, కానీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జియో నెట్ ఈజ్ వెరీ 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 స్లో అన్నమాట. చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. అంటే నేనే చెప్తున్నాను కదా, నాకు మాది విలేజ్, అసలు నా మొబైల్లో అసలు అవ్వట్లేదు. సిటీలో కూడా యూజర్స్ ఎక్కువ ఉండడం వల్ల, చిన్న సెట్టింగ్ వల్ల కూడా చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. మన మొబైల్లో ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేయక్కర్లేదు, జస్ట్ చిన్న సెట్టింగ్ చేంజ్ చేస్తే మీ మొబైల్ నెట్ ఎలా అవుతుందో స్పీడ్ మీరే కామెంట్ చేస్తారనమాట. ఓకే, అంత చేంజ్ ఉంటుంది ఈ సెట్టింగ్ చేంజ్ చేయడం వల్ల. మీరు ఫస్ట్ స్పీడ్ టెస్ట్ అనే యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. ప్లేస్టోర్లో స్పీడ్ టెస్ట్ అని కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? స్పీడ్ టెస్ట్ అని కొడితే వస్తుంది యాప్, చూడండి ఇదే. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి ఫస్ట్ ఈ సెట్టింగ్ చేంజ్ చేయకముందు దీంట్లో టెస్ట్ చేయండి. నెక్స్ట్ చేంజ్ చేశాక దీంట్లో చెక్ చేయండి, ఎంత మార్పు ఉన్నదో మీరే చూస్తారనమాట. ఓకేనా? ఓకే, జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్. ఓకే, మొబైల్ నెట్వర్క్స్లోకి వెళ్ళి యాక్సెస్ పాయింట్ నేమ్, ఇది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అంటే ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు, మీకు వేరేగా ఉండొచ్చు. లేదా చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇలా చూడండి. ఫస్ట్ నేమ్ వచ్చేసి జియో అని పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ ఏపీఎన్ ఏంటంటే జియో నెట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సర్వర్ దగ్గర ఏం చేస్తారంటే www.google.com అనమాట. ఓకే, ఇలా సెట్ చేసి ఓకే కొట్టండి. నెక్స్ట్ ఏంటంటే ఏపీఎన్ టైప్ అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఏపీఎన్ టైపు ఇక్కడ మీ దగ్గర ఓన్లీ డిఫాల్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే డిఫాల్ట్ కామా SUPL. ఓకే, ఇప్పుడు డిఫాల్ట్ అని ఉంటుంది కామా SUPL అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఏపీఎన్ ప్రోటోకాల్ అని ఉంటుంది, IPv4/IPv6 పెట్టండి. అలాగే ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్, ఇది IPv4/IPv6 పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ బ్యారర్ అన్స్పెసిఫైడ్ LTE పెట్టకండి ఫ్రెండ్స్. ఓకే, అన్స్పెసిఫైడ్లో పెట్టండి. MVNO టైప్ నన్లో పెట్టండి. ఓకేనా? ఎలాగా సెట్టింగ్ చేంజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ చేంజ్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, అలా సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేశాక ఇది అయిపోద్ది అనమాట. ఇలా చేసి ఒకసారి కుదిరితే మీ మొబైల్ రీస్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మ్యాక్సిమం అక్కర్లేదు, ఒకవేళ రీస్టార్ట్ చేస్తే మంచిదన్నమాట. రీస్టార్ట్ చేసి ఒక స్పీడ్ టెస్ట్లోకి వెళ్ళి ఎంత స్పీడ్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్, మీరే చెప్తారు. ఓకే, మీరు అనుకోనంత స్పీడ్ వస్తుంది. ఓకే, ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ LTE WCDM GSM. ఓకే, అలా పెట్టాలి. ఇంకోటి ఏంటంటే నెట్ స్లోగా అవుతుందంటే డేటా రోమింగ్ ఆన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, డేటా రోమింగ్ కూడా ఆన్ చేయండి అనమాట. ఓకే, అంతే. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా జియో నెట్ అనేది స్పీడప్ అవుతుంది, చాలా స్పీడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు నా వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకే, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.